అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నాడేమో. అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాల్సిన కౌన్సిలర్ ను బుల్డోజ్ చేస్తూ కిడ్నాప్ చేశాడు. ఆ కౌన్సిలర్ భార్య ఫిర్యాదు చేయడంతో కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డి వెంకటేశ్వర్లు ఈయన ఇల్లెందు మున్సిపల్ చైర్మన్. ఈ మధ్య కాంగ్రెస్ లో చేరారు. తనతో పాటే మరో ముగ్గురిని కాంగ్రెస్ లోకి తీసుకెళ్లారు. ఇంకేముంది, రగిలిపోయిన భారాస కౌన్సిలర్లు 19 మంది అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. దీనిపై నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ విప్ సైతం జారీ చేసింది. కేవలం ₹9 డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా బీఆర్ఎస్ నుంచి 19 మంది కౌన్సిలర్లు, 3 ఇండిపెండెంట్లు, న్యూ డెమోక్రసీ, సిపిఐ నుంచి ఒక్కొక్క కౌన్సిలర్ గెలుపొందారు. అయినప్పటికీ 16 మందే సమావేశానికి హాజరయ్యారు. వారిలో నుండి కౌన్సిలర్ నాగేశ్వరరావును ఎమ్మెల్యే కనకయ్య బలవంతంగా తీసుకుపోయాడు. కోరం లేనందున అవిశ్వాసం వీగిపోయింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తమ సభ్యులకు రక్షణ కల్పించలేదని ఎమ్మెల్యే కనకయ్య తమ సభ్యుణ్ణి బలవంతంగా తీసుకెళ్లడం ప్రజాస్వామ్యానికి విఘాతమన్నారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే అవిశ్వాస తీర్మానం ఎంతలా రసాభాసగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సిపిఐకి చెందిన కౌన్సిలర్ చొక్కా గుండీలు అన్ని తెగిపోయి బట్టలు చిరిగిపోయాయి. ఇక కుక్కు నాగేశ్వరరావు భార్య ఆందోళనతో అటు ఇటు పరుగులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ బాహాబాహికి దిగినా లాభం లేకుండా పోయింది. ఇల్లందు పురపాలక కౌన్సిలర్ కుక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆయనపై కిడ్నాప్ కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మున్సిపల్ సమావేశానికి హాజరయ్యేందుకు ఉదయం 10:30 కుక్కు నాగేశ్వరరావు మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్తుండగా ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆయన్ను అటకాయించి బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.